ప్రైజ్ లార్డ్. మీ జీవితంలోని ఏదైనా అసాధ్యము అనిపిస్తుంది ఏమైనా ఉందా? ఇది అసలు సాధ్యం కాదు, అసలు అయ్యే పని లేదు అనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథము మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే ఇది మనుషులకు అసాధ్యమే అంటే మన శక్తికి, మన బలానికి, మన జ్ఞానానికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మీకు ఒక సూత్రం చెప్పమంటారా? మీకు ఏదైతే మీకు అసాధ్యం అనిపిస్తుందో ఆ పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు అవును ఇది నాకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే అని చెప్పి ఈ యొక్క వచనాన్ని మీరు పదే పదే చదువుకొని అనేక సార్లు దేవా ఇది నాకు అసాధ్యమే కానీ నీకు సాధ్యమే ప్రభు అని చెప్పి దేవునికి మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, దేవా నాకు అసాధ్యమే, నా జ్ఞానం సరిపోవట్లేదు. మనందరం అంటున్నారు ఇది వీడికి అసాధ్యము, వీడికి వల్ల అయ్యే పని కాదు అంటున్నారు. అవును, కానీ నీకు సాధ్యమే అంటున్నావు కదా, నువ్వు సాధ్యపరచు అని చెప్పి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థన చేయండి, అడగండి. ప్రతిరోజు ఒకే వచనాన్ని ప్రతిరోజు ఏదైతే మీకు అసాధ్యంగా అనిపిస్తుందో ఆ పరిస్థితుల్లో మీరు దేవుణ్ణి అడగండి, ఇది నాకు అసాధ్యమే కానీ దేవా నీకు సాధ్యమే అంటున్నావు కదా, నువ్వు సాధ్యపరచు అని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈరోజు మిమ్మల్ని దీవించునుగాక.